హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ బార్కూస్ వరల్డ్. నేను ఈరోజు వచ్చి కర్డ్ శాండ్విచ్ అయితే చేస్తున్నానండి. ముందుగా ఒక బౌల్లోని కర్డ్ వేసుకోండి. అంత గట్టిగా ఉంది ఏంటి అనుకోకండి. నా దగ్గర కర్డ్ కొంచెం వాటర్లా ఉంది. దాన్ని క్లాత్లో వేసి ఒక 5 minutes పక్కన పెడితే గట్టిగా అవుతుంది. ఆ గట్టి దాన్నే వేసుకోవాలి. ఎందుకంటే పల్చగా ఉన్నది వేసుకుంటే బ్రెడ్ అంతా మెత్తగా అయిపోయి టేస్ట్ అంత బాగోదు. కొంచెం గట్టిగా ఉన్న కర్డ్లోనే కొంచెం తురిమిన క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటీలోని పిక్కలు తీసేసి గుజ్జు తీసేసి ఓన్లీ పై తొక్క మాత్రమే కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకోండి. మీకు ఇంకొంచెం థిక్గా ఉంది అనుకుంటే కొంచెం కర్డ్ అయినా లేదంటే లిటిల్ బిట్ వాటర్ అయినా వేసుకోవచ్చు. బాగా కలుపుకొని దాన్ని ఫ్రెష్ బ్రెడ్ మీద అప్లై చేసుకోవడమే. 4 sides అప్లై చేసుకొని గీ వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 minutes కాల్చుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మా పాపకు కూడా చాలా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అన్నది కమెంట్ చేయండి. ఈరోజు టిఫిన్ చేయడానికి అంత ఓపిక లేదండి. బయట వర్షం కూడా చాలా పడుతుంది. కొంచెం హెల్త్ అయితే బాగాలేదు. అందుకనే బ్రెడ్ ఉంది కదా, ఇలా శాండ్విచ్ చేస్తాను. పాప కూడా చాలా ఇష్టంగా తిన్నది. ఎందుకంటే బ్రెడ్డే కదా, అందులోనే టమాటీ అవే కదా, అంత కారంగా ఏముండదు, తినేసింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అన్నది కమెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.